జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు. పరామర్శ యాత్రని మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. మరో విధ్వంసాలకు ఆంధ్రప్రదేశ్లో భారీ కుట్రలు జరుగుతున్నాయనే ప్రచార నేపథ్యంలో మరి ఈయన యాత్ర పేరుతో ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్నది మరొక చర్చ. ఆయన ఏం చేయబోతున్నాడు, ఇది కదా పరామర్శ యాత్ర అనే దాన్ని ఏం చేయబోతున్నాడు. ఇక అంబటిని పరామర్శించేందుకు రాజమండ్రికి జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఇది ఈ వార్త. ఇప్పుడు రాజకీయాల్లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ. అంతేకాకుండా గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా ఈయన గెలవలేదు. ఎందుకు రాజమండ్రి ఇవన్నీ కూడా మన భీమవరంలో కూడా ఆయన ఏదో ప్రత్యేకంగా వాళ్ళతోటి సమావేశం అయ్యారు, వాళ్ళతోటి మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలు నెట్ట నిలువున వైఎస్ఆర్సీపీని ముంచేసినాయి. ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు, స్వీప్ చేసి పడేశారు. సో ఇదంతా ఏంటి, జనసేన పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా బలంగా ఆ ప్రాంతంలో నాటుకుపోయి ఉన్నది. ఇప్పుడు అంబటి గారు ఆ సామాజిక వర్గం అనే అంశం అని ఇంకోటి అవనివ్వండి ఆయన అరెస్ట్ అన్నది మరొక కలకలం రేపుతుంది. ఇలాంటి టైంలో మరి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కాబట్టి ఆ ప్రాంతానికి ఈయన వెళ్తే మళ్ళీ జనసేన కేడర్లోని అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్లోని కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈయన వెళ్తే ఖచ్చితంగా లక్షల్లో జనాలు వేలల్లో జనాలు వస్తాయో లేకపోతే విపరీతంగా ఎక్కడికక్కడ ఒక హడావుడి ఉంటుంది కాబట్టి వాళ్ళు భయపడిపోతారు కూటమి వాళ్ళు. ఈ రకమైన ఆలోచన చేస్తున్నారని వెళ్తున్నారు. సరే ఆయన జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడంలో తప్పులేదు, మంత్రి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడడానికన్నా ఏం చేయడానికన్నా ఆయన సిద్ధంగా ఉంటారు కాబట్టి పరామర్శించాలి. ఈయన చాలామందిని పరామర్శించాడు కాబట్టి ఆ పరామర్శలో పరమిస్తారు. అయితే అక్కడ ఎలాగైనా ప్రజల్లోకి వెళ్ళాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటికే గోదావరి జిల్లాలో ఓ భారీ కార్యక్రమాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ పార్టీని బలోపేతం చేసే వ్యూహాలు అలజడి సృష్టిస్తే అందరి అటెన్షన్ తమ పార్టీపై ఉంటుందని ఏవైనా కుట్రలు జరుగుతున్నాడు. ఇది కూటమిలో వచ్చిన అనుమానాలు, పోలీస్ శాఖల్లో ఉన్న రిపోర్ట్స్ అటం. ఏదైనా జరిగితే ఇంకా పెద్దదవుతుంది. ఇప్పుడు నిప్పు ఉన్నప్పుడే దాన్ని కొద్దిగా రాజేస్తే మంచి మంట వస్తుంది. లేదు నిప్పు ఉన్నప్పుడు దాని మీద కొద్దిగా నీళ్ళు పోసారనుకుంటే బూడిద అయిపోద్ది. ఇప్పుడు నిప్పు రాజుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సరే ఎవరు చేస్తారు, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని బయట శక్తులు కూడా చేయించవచ్చు వేరే లబ్ధి కోసం. అది వైఎస్ఆర్సీపీ చేస్తున్నదనే కాదు, లేదా వేరే వాళ్ళు చేస్తున్నారనే కాదు. ఏదైనా సరే ఒక గొడవ వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా రాజేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రకంగా చేసి వైఎస్ఆర్సీపీని మీద ఒక వర్గం టార్గెట్ చేస్తుందా, లేదు వైఎస్ఆర్సీపీయే వేరే వాళ్ళ మీద టార్గెట్ చేస్తుందా? ఇక అంబటిని పరామర్శించడానికి జగన్ వెళ్తే ఏం జరుగుతుందండి? ఇది కదా పెద్ద ఎత్తున చర్చ. జగన్ భారీ హంగామాతో ఖచ్చితంగా వస్తారు. జనాన్ని ఫుల్గా పోగేసి ఇలాంటి యాత్రలు జరిగిన నేపథ్యం కూడా మనం చూసాం. పోగేసో లేకపోతే ఆయన మీద అభిమానంగా వచ్చో ఎలాగో ఒకలాగా ఆయనకి ఇష్టం ముఖ్యంగా.